కొడాలి నాని మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో అప్పుడు ఆయన బాధితులందరూ కూడా ఆయన ఇంటి మీదకి వెళ్ళి టమాటోలు కోడిగుడ్లు వేసి పోలీసులు కంట్రోల్ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఆయన చేసిన కుంభకోణాలు చెప్పుకుంటూ వస్తే ఒక్కటి కాదు, జగనన్న కాలనీల మెరక కావచ్చు, దేవుడి ఆలయాలను కూడా కబ్జా చేసి మరీ చేశాడు అని చెప్పి అప్పట్లో పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోలేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పైన చాలా కూడా వింటూ వచ్చాం మనం. సో ఇప్పటి వరకు ఆయన అరెస్ట్లో జాప్యం జరిగింది, సంవత్సరం దాటిపోయినా కూడా ఆయన ఇంకా అరెస్ట్ చేయలేదు అని చెప్పి ప్రజల్లో కొంత నిరాశ కూడా ఉన్న నేపథ్యంలో మరి ఆయన అరెస్ట్ ఎప్పుడు జరగబోతుందంటారు? మీ అనాలిసిస్ ఏంటి? ఎనీ టైం అండి. అసలు మీకు గుర్తుంటే మనం మాట్లాడుకున్నాం, ఎప్పుడు ఈయన హాస్పిటల్లో అడ్మిట్ అవుతాడు, బాంబే తీసుకెళ్తున్నారంటే ఆ రోజే అన్నాను నేను, ఈయన్ని అమెరికా పారిపోతాడేమో అక్కడి నుంచి, అలాగా ప్రభుత్వం గుర్తించి లుకౌట్ నోటీస్ ఇవ్వాలని కూడా అన్నాను ఆ రోజు. దీని మీద 2-3 సార్లు మనం మాట్లాడుకున్నాం. సో ఇవాళ అదే జరిగింది. ఇక్కడ మనం అప్రిషియేట్ చేయాల్సింది పోలీసులను కూడా. ఎందుకు చెప్తున్నానంటే అంటే ఈ 1 ఇయర్లో వచ్చిన మార్పు మనం చెప్పేది పోలీసుల్లో. ఫస్ట్ బిగినింగ్లో పోలీసుల మీద కొంచెం ఎవర్షన్ అందరికీ ఉండింది, వాళ్ళు సరిగా పనిచేస్తున్నారో లేదో, ఇంకా కొంచెం వైసీపీ నీడలు ఉన్నాయి, ఛాయలు ఉన్నాయి అని. సో దాని నుంచి బయటపడి వీళ్ళు అంటే ఈ ప్రభుత్వం మనకి భద్రత కల్పిస్తున్న ఒక ధైర్యం వచ్చాక పోలీసులకి, అంటే మనం ప్రభుత్వం కోసం కాదు, మన ఉద్యోగం మనం చేయొచ్చు అనే ఒక భావన కలిగాక పోలీసులు ఖచ్చితంగా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు మనం ఎందుకు పోలీసుల గురించి మాట్లాడుకుంటే మొత్తం అసలు ఎన్ని కేసులు ఉన్నాయి, ఇంతవరకు అసలు ఏం కేసులు ఉన్నాయి అనేది మనం ఒకసారి గమనించుకుంటేనండి అసలు మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అసలు ఇతను ఇలా ఇన్ని చేశాడా అంటే మొత్తం 11 కేసులు ఉన్నాయి అతని మీద చెప్పాలంటే. మీరు నమ్మలేనన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద. ఒక్కొక్కటి మనం చూసుకుంటూ వద్దాం. సో ముందు కేసుల గురించి చెప్పుకున్నాక మనం మిగతా మాట్లాడదాం. సో ఇప్పటికే చాలా కేసులు, మొత్తం 11 కేసులు టోటల్గా మనకు వస్తాయి. ఒకటి మోషే కేసు, తర్వాత వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించటం, అది ముఖ్యం. ఎందుకంటే ఇవాళ వాలంటీర్లను మన తెలుగుదేశం కూటమి ఏదో చేసింది అంటున్నారు కదా, అసలు చేసింది వాళ్ళే, దానికి సాక్ష్యమే ఇది కదా. అంటే మీరు ఎక్స్టెన్షన్ ఇవ్వకుండా వాళ్ళ చేత బలవంతంగా ముందుగా మీరు రిజైన్ చేయించేశారు. ఆ తర్వాత తీసుకుంటే మీకు వైకాపా హయాల్లో వీళ్ళు ఏం చేశారంటే సామాజిక మాధ్యమాల ద్వారా చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ మీద ఎంత ఘోరమైన పోస్టులు పెట్టించారు. అది ఇంకా అసలు మనం మాట్లాడుకోవటానికి కూడా వీల్లేనంత ఘోరంగా అన్నమాట అది చెప్పాలంటే. ఆ దుర్భాషలు దాని మూలంగా కేసులు నమోదయ్యాయి. తర్వాత వీళ్ళు ఇంకా ఇసుక, మట్టి, భూ కబ్జాలు, ఇంకా చూసుకుంటే మనకి టిడ్కో ఇళ్ళ నిర్మాణంలో అవకతవకలు అంటే ఆ పంపిణీలో, తర్వాత జగనన్న కాలనీలో మెరక, మీరు ఇందాక చెప్పినట్టుగా మెరక పేరుతో 45 కోట్ల అవినీతి, ఇలా ఒక్కొక్కటి చూసుకుంటే ఇంకా విద్యుత్ అక్రమాలు కూడా ఉన్నాయి. విజిలెన్స్ విచారణ కూడా నడుస్తుంది దాని మీద. తర్వాత అదే మనకి 2022లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో ఆయన నడిపాడు, దాని మీద అబద్ధాలు చెప్పి ఎన్ని రకాల అబద్ధాలు చెప్పాడండి. క్యాసినో నడపలేదు మేము గుడివాడలో అని చెప్పి ఆ గోవా నుంచి అందరినీ తీసుకొచ్చి ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి దాని మీద కోట్లు సారీ అలవాట్లో పొరపాటు కోట్లు మాట్లాడుకోవాలి, ఐఎమ్ సారీ, కరెక్ట్, అది చేశారు. ఆ తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా మీకు ఈ మద్యం గోదాం ఖాళీ చేయించడం, ఎక్కడ గుడివాడ దగ్గరే అనుకుంటుంది, అప్పుడు దాంట్లో కూడా ఒక కేసు అయింది ఇప్పటికే. అంటే దాని మీదే చాలామంది ఈయన మీద కేసు పెట్టారు, బలవంతంగా మా చేత చేయించాడని. తర్వాత చూసుకుంటే మీరు అన్నట్టు ఇందాక ఈ వేణుగోపాల స్వామిను తర్వాత భీమేశ్వర స్వామి ఆలయాల్లో 9 ఎకరాలు కాజేయడానికి ప్రయత్నించాడు ఆయన. ఆ కాజేయడానికి ప్రయత్నించినప్పుడు కేసు నమోదు అవ్వలేదు, కానీ మొత్తం ఫైల్సే మాయమైపోయాయి, ఆ కాగితాలు మాయమైపోయాయి. సో ఇట్లా మీరు చూసుకుంటే 11 కేసులు ఉన్నాయి ఏకంగా. మరి ఇన్ని కేసులు ఉన్నప్పుడు లుకౌట్ నోటీసులు ఇవ్వక ఏం చేస్తారండి? ఇప్పుడు అమెరికా వెళ్ళిపోయి అంటే ఆయనకి ఆపరేషన్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాక మళ్ళా నాకేదో బాగలేదు అన్నట్టుగా ఒక ఏమనాలి సీన్ క్రియేట్ చేసి, మరి బాగోలేని వాడు నిన్న శుభ్రంగా పెళ్ళికి ఏదో అటెండ్ అయ్యాడు కదా. కాబట్టి పోలీసులు నిన్న వెళ్ళారని మనకు తెలుస్తుంది, అక్కడికి ఈవెన్ కన్వెన్షన్ హాల్కి కూడా వెళ్ళారన్నట్టుగా వచ్చింది వార్త, మనకు తెలియదు. సో మనకి మరి నిన్న ఏం జరిగింది, నోటీసులు ఏమైనా ఇచ్చారా వ్యక్తిగతంగా అనేది సరిగా అంటే న్యూస్ అయితే బయటకు సరిగా రాలేదు, కానీ జరగడం నిజమైతే ఏ క్షణమైనా ఖచ్చితంగా మీకు ఇవాళ జరగచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి ఇందాక వారు చెప్పినట్టుగా ఎనీ మూమెంట్ జరగచ్చు.
ఇంకొకటండి, అసలు అమెరికా వెళ్ళి టెస్టులు చేయించుకోవటం ఎందుకు? ఇప్పుడు బెస్ట్ హాస్పిటల్ బాంబే అని వెళ్ళారు అతను. బెస్ట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో లేవా? అసలు అమెరికాలోనే లేవు ఇవాళ. అమెరికాలో నీకు అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది కదా? మీకు అపాయింట్మెంట్లు దొరకాలంటే ఆంధ్రప్రదేశ్ ఆర్ హైదరాబాద్ని మించిన రాష్ట్రాలు లేవు. మీకు తెలుసా, మీకు ఇవాళ ఇక్కడ ఎల్వి ప్రసాద్ అంటే ఊరికి ఉదాహరణకు చెప్తున్నా, మీకు ఈశాన్య రాష్ట్రాల నుంచి వస్తారు. ఈవెన్ బెంగాలీస్ అందరూ ఇక్కడికే వస్తారు. ఎందుకు వస్తున్నారు? బెస్ట్ డాక్టర్స్ ఉన్నారని. మనకు అందుకని ఇదొక వంక అనమాట. అంటే ఈ వంకను వెళ్ళిపోతే అమెరికా ఇంక వెనక్కి రావక్కర్లేదు కదా, మళ్ళీ ఆయన రావడానికి టైం పడుతుంది. ఈలోగా రాజవడం మంత్రి అవడం. అందుకని ఎవరు కొడాలి నాని అరెస్ట్ గురించి ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు బాధితులే కాదు, బాధితులు కాని వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు జరుగుతుందా ఈయన అరెస్ట్ అని. అందులో అసలు అతను మాట్లాడిన మాటలు, ఇంకొకటి ఇందాక మీరు ఒక ప్రశ్న అడిగారు, అసలు కొడాలి నాని మంచివాడా చెడ్డవాడా అని. అసలు కొడాలి నాని ఫస్ట్ అతన్ని తయారు చేసిందే హరికృష్ణ. ఎన్టీ రామారావు గారి దగ్గర తీసుకెళ్తే ఆయన చెప్పారట, ఇతను పనికొచ్చేలా ఉన్నాడు, కొంచెం ఇతని రఫ్ లుక్ తీసుకురా అంటే, నిజంగా అతను చాలా సన్నగా మామూలుగా ఉన్నట్ట కొడాలి నాని. అప్పుడు అతని రూపు మార్చి కొంచెం పూసలు అవి వేసి మెళ్ళో అవన్నీ అప్పుడు మార్చారు అతనికి. ఆ తర్వాత అతని కెరీర్ స్టార్ట్ అయింది హరికృష్ణ గారితో. ఇది నిజంగా జరిగింది. అంతకుముందు ఎక్కడో విజయవాడ ఆటో నగర్లో లారీ డ్రైవర్గానే ఏదో ఉండేవాడు. కానీ పిల్లాడికి ఫ్యూచర్ కనిపిస్తుంది, పనికొస్తాడని ఎన్టీ రామారావు గారు అంటే అతనికి అప్పుడు దశ తిరిగింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా దశ ఇచ్చారు. ఇచ్చాక తిన్నింటి వాసాలు లెక్కబడ్డం ఎలాగో తెలుసు కాబట్టి మామూలుగా కాదు మాటలు. ఇప్పుడు మీరు ఎవరు జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేయండి, ఎవరికి అబ్జెక్షన్ లేదు. కానీ దానికోసం బూతులు మాట్లాడటం అనే ఒక సంస్కారం నేర్చుకున్నారు చూడండి వైసీపీ వాళ్ళందరూ. అందుకోసం వాళ్ళని అరెస్ట్ చేసినా తప్పు లేదంటున్నది. ఇప్పుడు మిగతా కేసులన్నీ పక్కన పెట్టండి, ఈ భాష మీద ప్రత్యేకంగా వీళ్ళందరినీ అరెస్ట్ చేసి వీళ్ళందరికీ వీళ్ళ తిట్లన్నీ వీళ్ళకి రోజు వినిపించి వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ చెవులు చిల్లులు పడేలాగా వినిపించాలి. ప్రజాప్రతినిధిగా ఉండి అలా చేసినందుకు వాళ్ళకి ఆ రకమైన శిక్ష ఫస్ట్ వేశాక అప్పుడు చక్కటి భాష ఎలా మాట్లాడాలో. నిన్న సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టు ఏ విధంగా అక్షింతలు వేసిందో ఆ పోస్టులు పెట్టినందుకు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అంటే సుప్రీంకోర్టు అడిగింది. అంటే వాళ్ళు ఎంత తీవ్రంగా పరిగణించారో చూసుకోండి. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ ఇవ్వాల్సిన శిక్ష అదండి. తర్వాత మంచి భాష ఎలా ఉండాలి, మీరు ఎలా మాట్లాడాలి ప్రజాప్రతినిధులుగా అనేది చక్కటి భాష నేర్పించి వాళ్ళని జైల్లోంచి బయటకు పంపిస్తే అప్పటికైనా బుద్ధి వస్తే వాళ్ళు అదృష్టవంతులు అంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.